ఏమైనా గాని మన సీఎం సార్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడప్ప. ఇన్ని దినాల సంది బండి భగీరథను పట్టుకుంటలేరు. పోలీసులు ఇంతగానం ఎందుకు ఆలస్యం చేస్తురు? ఆయనతో పిల్లగాడు దేశం దాటిపోయిందా? ఎవరు ఎన్నుకుండి సపోర్ట్ చేస్తురు అనుకుంటా తాలో తీరు మాట్లాడుతుంటే రేవంత్ సార్ అస్సలు ముచ్చట కుల్లం కుల్ల చెప్పేసిండు. వాళ్ళ ఇంటోళ్ళు ఇగో పట్టుకపోర్రని అప్ప చెప్తే మంచిది అనుకుంటే గీ తీరులో కొత్త కోణం చూపెట్టిండు. దేశం మీద ఇన్ని సీసీటీవీలు, సెల్ ఫోన్లు ట్రాక్ చేసి దునియా లేడున్నా దొరకబట్టే టెక్నాలజీ, సిగ్నల్తోనే సింపుల్గా జాడదోలాడే సాఫ్ట్వేర్లు, ఆధార్ నెంబర్తోనే ఎటువంటి ఆధారాలైనా దొరకబట్టే వ్యవస్థలు ఉండి కూడా పోక్సో కేసు పడ్డ నిందితుడిని 8-9 రోజులైనా పట్టుకోలేకపోయారంటే ఏం పనితనం ఇది? పోలీస్ శాఖ పతారా పలసగైతే తప్ప ఇంకేమైనా ఉందా ఇంట్లో? ఇగో ఈ తీరులో పబ్లిక్ అంతా తీరొక్క తీరు మాట్లాడుతుంటే సీఎం సార్ ఏమంటుండో ఈనురిగా. అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. బండి భగీరథ్ పరారీలు ఉన్నాడు కదా అని అంటే అలా నాయన పట్టుకొచ్చి పోలీసులకు అప్ప చెప్పాలని సూచన చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు. వారే వాహ్, ఓ సీఎం అయ్యుండి హోంశాఖ కూడా ఆయన తానే పెట్టుకొని పోక్సో కేసు పడ్డ నిందితుడు వారం కంటే ఎక్కువ రోజులైనా జాడపత్త లేడా అని జనాలు తిడుతున్నా కూడా పట్టించుకోకుండా అలా ఆయన అప్ప చెప్తే మేము లోపటేస్తామన్నట్టు మాట్లాడితే ఏ తీరు సర్కారు అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు జనాలు. ఈ కేసులు పడ్డోళ్ళు తప్పించుక తిరుగుతున్న వాళ్ళనంతా ఎవరింటోళ్ళు వాళ్ళు ఇగో పట్టుకపోరని సర్ది కట్టి 2 జతల బట్టలు కట్టెల సంచులు పెట్టి తోలితే ఇంకా పోలీసుల డ్యూటీ ఏందన్నట్టు. ఓ దిక్కు భగీరథను లోపటేయొద్దనే పవరు, పదవి, పతారా, పైసా అన్ని వాడుతుంటా కాపాడే తందుకు కథలు పడుతురని బయట సోషల్ మీడియాలో బాజాబ్తో తిట్టిపోస్తున్నారు. అన్ని చూసుకుంటా ఇనుకుంటా కూడా వాళ్ళే తెచ్చి పట్టియాలన్నట్టు మాట్లాడితే పబ్లిక్ ఏం భరోసా ఇస్తున్నట్టు, న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ఏ తీరులో పెంచినట్టు అని అనుకుంటే గట్టిగా నడుచుకుంటూ రేవంత్ రెడ్డి మాటలిన మందంతా కూడా. బండి భగీరథ్ పోక్సో కేసు చేయంగా వారం దినాల సంధి. పోక్సో కేసు అంటే ఏంది? అరెస్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏంది? ఏ ఏ సెక్షన్లు ఉంటాయి? తప్పించుకోవాలంటే ఏమేం కథలు పడతారు అనుకుంటా మస్తు తీర్ల కొత్త కొత్త ముచ్చట్లు పబ్లిక్ తెలిసినాయి కదా. కానీ ఇవే కాకుండా అదే పోక్సో కేసు కొత్తగా ఎన్ని ముచ్చట్లను ముంగటేసిందో, ఎన్ని లోపల దోస్తానుల్ని బయట పెట్టిందో, ఎవరికి సోపత అన్నది కుల్లా చూపించేసింది. చూడుర్రి, మీకే అర్థమవుతుంది. ఇన్ని దినాలు సందినొస్తున్న కొన్ని పుకార్లకి నిజమేనా కాదా అని నిచ్చే పబ్లిక్ వచ్చే అనుమానాలకి బండి భగీరథ్ పోక్సో కేసు క్లారిటీ ఇచ్చేసింది అని అనుకుంటా సోషల్ మీడియాలో కొత్త పోస్టులు షేర్లు అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీతోని ఎంత మిలాఖత్ అయిందో, ఇద్దరిది చీకటి దోస్తానే నేను వచ్చే వార్తల్ని ఏం దాకా నమ్మొచ్చో ఇక ఆ ముచ్చట కండ్లకు గట్టినట్టు క్లారిటీగా తెలిసిపోయింది అనుకుంటా కొందరు మాట్లాడితే, బీజేపీ లీడర్లు వాళ్ళ పార్టీల ఇంటోల్లో దగ్గరోల్లో నిందితుల లిస్టులు ఉంటే రేప్ కేసుల్లో కూడా ఏ తీర్ల మతాన్ని గుంజి అసలు ముచ్చటను ఆగం పట్టించి సైడ్ చేస్తారో, సనాతనం ముసుగేసుకున్న కొందరు మైనర్ ఆడవిళ్ళ ఫోటోలు వీడియోలోని ఏ తీర్ల మనస్సాక్షి లేకుండా మందికి షేర్ చేసి ఇలువలు లేకుండా ఇగిలిస్తారో కూడా ఈ వారంలోనే తెలిసిపోయింది అనుకుంటా సురుకులు అంటిస్తున్నారు. అన్నిటికంటే మరీ ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని పేరు పోయిన ఛానళ్లు, పేరు మోసిన పేపర్లను పబ్లిక్ ఎంతగానం పట్టించుకునే బంద్ చేసి వీటిని లైట్ తీసుకున్నారో, మాకక్కడికి వచ్చేది కాకుండా వాళ్ళ సొంత మసాలా కలిపి వాళ్ళకు తగ్గట్టుగా వార్తల్ని వడ్డించుకునే ముచ్చట్లను మేం చూసుడు ఎందుకని ఏ తీర్ల రియలైజ్ అయ్యిర్రు. పతంగి పార్టీ పరమ సనాతన మార్గాన్ని ప్రమోట్ చేసే బీజేపీకి బీ టీం అనుకుంటా ఇన్నేళ్ల సందినొచ్చే ముచ్చట్లలో ఎంత నమ్మొచ్చు అనేది కూడా కొంత ఎక్కువనే క్లారిటీ వచ్చిందని ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. మీదికెళ్ళి నిన్న తెలంగాణకు అమ్మనైతా అని కొత్త పార్టీ పెట్టిన కొందరు లీడర్ అక్కలు అన్యాయమైందని కొట్లాడుతున్న ఆడవిళ్ళకు కాకుండా అలా సొంత ఎజెండాతోని ఏ తీర్ల పక్క పార్టీ జెండాలకు సపోర్ట్ ఇస్తారనేది ఇంకొందరు ట్విట్టర్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని న్యూస్ యాప్లు పైసల కోసం ఎంత గడ్డిగా అరుస్తారు. బాధితుల తరపున కాకుండా ఆన్లైన్ పేమెంట్లను బట్టి ఆట ఆడతారనేది కూడా తెలిసిపోయింది. ఇట్లా ఒక్క పోక్సో కేసు ఇగో ఇవన్నిటిని పబ్లిక్ ముంగట పెట్టి ఎవలేందని చూపించే ఓ రియాలిటీ చెక్ అయిందనుకుంటా అటు పొలిటికల్గా ఇటు మీడియా పరంగా సోషల్ మీడియాకి వెళ్ళి అన్ని తీర్ల కట్టల కామెంట్లు కానొస్తున్నాయి నిన్న. అలా ఇంకా రేపు ఈ కేసు చేయంగా ఇంకెన్ని కొత్త ముచ్చట్లు ఇట్లా ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతాయో చూడాలిగా.